రైట్. మనం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూస్తూ ఉన్నాము. దాని గురించి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము. అసలు యుద్ధం ఎలా జరుగుతుంది? ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? అలాగే ఆస్తి నష్టం ఎంత జరుగుతూ ఉంది? ఏ ఏ దేశాలు వీరికి మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి? సో, ఇవన్నీ కూడా చూస్తున్నాము. అలాగే ఆర్థికంగా, ఎకనామికల్‌గా ఎంత నష్టాన్ని చేకూరుస్తుంది? సో, ఇవన్నీ గూడాను. అయితే రకరకాలుగా యుద్ధానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క అప్డేట్‌ని ఇస్తూ ఉన్నారు. కొంతమంది ఆహ్, ఆహ్, ఫేక్ ఉంటుంది. కొంతమంది ఒరిజినల్ ఉంటుంది. బట్ ఎందుకంటే అక్కడున్న ఎంబసీల నుంచి, అక్కడున్న వాళ్ళు అందిస్తున్న సమాచారం నుంచి మనకి ఏదైతే కంటెంట్ అక్కడ నుంచి ఏమొస్తుందో ఆ రిపోర్ట్‌ని బేస్ చేసుకునే రకరకాల తా ట్యాగ్స్ తోని న్యూస్‌నైతే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడాను యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఇందులోని ఎవరు ఓడుతారు? ఎవరు తలొగ్గుతారు? ఒక అండర్‌స్టాండింగ్ వస్తారా? రారా? సో, దీనికంతటికి కూడా కొంత టైం పట్టే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీం కూడా చనిపోయిన నేపథ్యంలో కొత్త సుప్రీంని ఎన్నుకున్నారు. సో, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, ప్రస్తుతము ఈ వీడియో అయితే మాత్రము అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? యుద్ధాలు జరగడం వలన వచ్చే నష్టం ఏంటి? ఏమేమి నష్టపోతాం మనము? దీనివల్ల అసలు లాభమా? నష్టమా? యుద్ధం జరగడం వలన లాభం కోసం చేస్తారా? నష్టం కోసం చేస్తారా? ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కూడా వాతావరణం ఎలా ఉంది? ఏం నష్టపోతున్నాం మనము? భవిష్యత్తులోని నిజంగానే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? సో, ఈ అనుమానాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అయితే ఏ కారణంతోని యుద్ధం జరిగినా కూడా యుద్ధం మిగిల్చేది మాత్రము తీవ్ర విషాదమే. అది ఎప్పటికీ వర్ణనాతీతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే యుద్ధంలోని ఒక్కసారి రణరంగంలోకి అంటే యుద్ధంలోకి దిగిన సైనికులతో సహా ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. పోరాడుతూనే ఉంటారు. రకరకాల ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే మన సహజంగా ఉన్న వనరులు దెబ్బతింటాయి. ఎందుకంటే యుద్ధంలోనే అనేక రకాల అస్త్రాల్ని, ఆయుధాల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉపయోగించేటప్పుడు కొన్ని మనుషుల మీద నేరుగా దాడి చేస్తే, మరికొన్ని మనకున్న వనరుల్ని దెబ్బతీసే విధంగా దాడి చేస్తూ ఉంటారు. అలాగే మనకున్న మాన్యుమెంట్స్ గాని, ఏదైతే సంపద ఉంటుందో, పురాతన సంపద, వీటి మీద కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, ఒకవేళ వాళ్ళు టార్గెటెడ్ గా చేసినా చేయకపోయినా కూడా జనరల్ గా వేసే వెపన్స్ వల్ల కూడా కొంత సంపద అయితే నష్టపోతూ ఉంటాము. సో, ఇప్పుడు కూడా తీసుకుంటే మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్, బుర్జ్ ఖలీఫా మీద టార్గెట్ చేశారు. అలాగే ఇరాన్ పార్లమెంట్ మీద టార్గెట్ చేశారు. సో, ఇవన్నీ కూడా ఎన్నో ఏళ్లుగా అవి కట్టడానికి ఎంత టైం తీసుకుంటామో వాటిని కూల్ చేయడము చాలా ఈజీ. సో, దాన్ని మరలా వీళ్ళు బిల్డ్ చేసుకోవాలనంటే ఎన్నో ఏళ్ళు టైం పట్టేస్తుంది. ఎగ్జాంపుల్ కి బుర్జ్ ఖలీఫా టవర్ నే మనం తీసుకుంటే 164 ఆర్ 162 అరౌండ్ ఫ్లోర్స్ అవి. సో, ఒక్కసారి దాని మీదకి మనం ఎక్కాము అనంటే పూర్తిగా మొత్తం దుబాయ్ మొత్తం కనిపిస్తుంది. సో, ఆ రేంజ్ లో ఉంటుంది అది. మొత్తం ప్రపంచంలోనే అతి ఎత్తైన బిల్డింగ్ గా దాన్ని పరిగణిస్తూ ఉంటారు. సో, అట్లాంటి బిల్డింగ్ ను ఒక్కసారి గనక కొట్టేస్తే అది కుప్పకూలిపోయిందంటే మాత్రము తిరిగి మళ్ళా దానిని బిల్డ్ చేసుకోవడానికి ఎన్నో ఏళ్ళు పట్టేస్తుంది. సో, అలా ఏదైనా కూడా భారతదేశమైనా లేదు ఇతర దేశాలైనా కూడా సంపద మీద దెబ్బ కొడితే మాత్రము వాటిని మళ్ళా మనం రికవరీ చేసుకోవడం చాలా కష్టము. ఇక ప్రాణాలు పోతే ఆ మనిషిని తిరిగి తీసుకురాలేమో, అలాంటి ఎన్నో వేల ప్రాణాలు పోతూ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా వేలాది మంది చనిపోతూ ఉన్నారు. రోజు అప్డేట్ వస్తూనే ఉంది మనకి. ఈవెన్ స్కూల్ మీద కూడా దాదాపు 186 మందికి పైగాను ఆడపిల్లలు, చిన్నారులు చనిపోయారు. సో, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అయితే యుద్ధాలు నష్టమా? లాభమా? అంటే పూర్తిగా నష్టమే అనే మనం చెప్పుకుంటాము. అయితే అసలు ఈ యుద్ధానికి సంబంధించి ఒకవేళ ఆయా యుద్ధాలకు సంబంధించి గనక దేశాలు పూనుకుంటే ఎంత ఖర్చు చేస్తాయి? యుద్ధానికి ఎంత ఖర్చు పెడతాయి? ఎందుకంటే ఇప్పుడు కూడా యుద్ధానికి పాత ఆయుధాలు అంటే అప్డేటెడ్ వెర్షన్స్ ఏవొస్తున్నాయో వాటిని కూడా ఇప్పుడు వినియోగిస్తూ ఉన్నారు. ఈవెన్ ఏఐని కూడా వినియోగిస్తూ ఉన్నారు. వస్తున్న డ్రోన్స్ ని కొట్టేస్తూ ఉన్నారు. వస్తున్న మిసైల్స్ ని కూడా దాడి చేసి అటాక్ చేసి పంపించేస్తూ ఉన్నారు. సో, ఇలా అంటే ప్రతి దాడి జరుగుతూనే ఉంది. యుద్ధానికి ప్రతి దాడి జరుగుతూనే ఉంది. దీనిలోనే అప్డేట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అప్డేట్ అవుతూ ఉన్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఎక్కువ మొత్తము వాళ్ళు ఆర్థికంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొత్త కొత్త ఆయుధాలని, కొత్త కొత్త అణ్వాయుధాలని వీళ్ళు తయారు చేసుకోవాల్సి, బాంబ్స్ ని తయారు చేసుకోవాలి కాబట్టి, అలాగే వాళ్ళు ప్రాణ నష్టం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీని అరేంజ్ చేసుకోవాలి కాబట్టి, సో, వీటన్నింటి పరంగా ఆర్థికంగా చాలా నష్టం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి కూడా నిజంగానే చాలా ఆర్థిక నష్టం అయితే జరిగింది. అండ్ ఇది భారతదేశం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది అన్న అనుమానాలు అందరికీ ఉన్నాయి. రేట్స్ పెరిగిపోతున్నాయి. గ్యాస్ రేట్, ఆయిల్ రేట్, ఇలా ప్రతిదీ కూడా రేట్ పెరిగిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో, ఏది ఏమైనా కూడా ఇప్పుడు జనరల్ గా బ్రతికే సామాన్యుడి నెత్తి మీద కూడా పెద్ద బండరాయి పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మరి మొత్తానికి ఈ దేశాలన్నీ కూడా ఎన్నో యుద్ధాలు జరిగినాయి మనకి. ఈ యుద్ధాల నేపథ్యంలోని ఏం కోల్పోయాం మనము? ఎంత వెచ్చించాయి ఆ దేశాలు అనేది ఒకసారి చూద్దాం. అంటే ఇంత బడ్జెట్ వెచ్చించారా యుద్ధం కోసము? ఇంత కోల్పోయామా మనము? సో, మనకి మిగిలింది ఏంటి లాస్ట్ కి? ఏం మిగిలింది మనకి? సో, అనే ఆలోచన నిజంగా ఒక రకంగా తొలిచేస్తుంది. సో, విశ్లేషకులు ఇచ్చిన
ఆ యుద్ధాల తాలూకా డేటా ఎలా ఉంది, ఎంతెంత వెచ్చించారు, ఏం నష్టపోయాం. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూసుకుందాము. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఈ వీడియో అనే అనుకుంటూ ఉన్నాను. గల్ఫ్ యుద్ధానికి సంబంధించి 1990-91. సో ఈ గల్ఫ్ యుద్ధానికి సంబంధించి మనం చూసుకుంటే అరబ్ మానిటరీ ఫండ్ అంచనాల ప్రకారము పశ్చిమాసియా ప్రాంతానికి సంబంధించి కలిగిన ఆర్థిక నష్టము సుమారుగాను 62.19 లక్షల కోట్ల రూపాయలు, అంటే 67,600 కోట్ల డాలర్లు దీనికి వెచ్చించినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. సో ఇది అరబ్ మానిటరీకి సంబంధించి. అలాగే మనకు తీసుకుంటే దాని తర్వాత వచ్చిన అమెరికా యుద్ధాలు ఏమేమి వచ్చినాయి ఇది కూడా ఒకసారి చూద్దాం. న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ల కూల్చివేత 2001లో జరిగిన ఈ ఘటన అనంతరం దాదాపు 2 దశాబ్దాల పాటు అమెరికా చేసిన వివిధ యుద్ధాలకు గాను ఆ దేశం 735.97 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించినట్లు బ్రౌన్ యూనివర్సిటీ నివేదిక తెలిపింది. ఆ యుద్ధాల్లో 9 లక్షల మంది దాదాపుగా ప్రాణాలు కోల్పోయారు. 2001 నుంచి 2019 మధ్య ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధానికి 183.99 లక్షల కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో ఇరాన్ సిరియాపై యుద్ధాలకు వెచ్చించింది. అంతేకాదు 2003-2023 మధ్య కాలంలో ఇరాక్ సిరియాపై యుద్ధాలకు 265.86 లక్షల కోట్ల రూపాయలు అమెరికా ఖర్చు చేసిందని అంచనా వేశారు నిపుణులు. ఇక 2001-2002లో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్ పార్లమెంటుపై ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో సైనిక మోహరింపుల కోసం భారతదేశం 5,519 కోట్ల రూపాయలను, దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ తన సేనల మోహరింపుకు 3,680 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సో 13 ఏళ్ల పాటు కొనసాగిన సిరియా అంతర్యుద్ధం వల్ల వాటిల్లిన ఆర్థిక నష్టం 73.60 లక్షల కోట్ల రూపాయలుగా ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2001-2002లో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్ పార్లమెంటుపై ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో సైనిక మోహరింపుల కోసం భారతదేశం 5,519 కోట్ల రూపాయలను వెచ్చించగా, దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ తన సేనల మోహరింపుకు 3,680 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక 2011-2024 మధ్య జరిగిన సిరియా అంతర్యుద్ధం 13 ఏళ్ల పాటు కొనసాగిన తరుణంలో సిరియా అంతర్యుద్ధం వల్ల వాటిల్లిన ఆర్థిక నష్టం 73.60 లక్షల కోట్ల రూపాయలుగా ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. సిరియా పునరుద్ధరణ కోసం మరో 19.87 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. ఇక 2022 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడిని తీసుకుంటే 4 ఏళ్ల క్రితం మొదలైన ఉక్రెయిన్ పై రష్యా దాడి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 220.79 లక్షల కోట్ల రూపాయల మేర భారం పడిందని సెంటర్ ఫర్ ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ అంచనా వేసింది. 2025లో ప్రతిరోజు యుద్ధానికి సగటున తమకు 1,582 కోట్ల రూపాయల మేర ఖర్చయిందని ఉక్రెయిన్ సైనిక దళాల అధినేత వెల్లడించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వచ్చే దశాబ్దం పాటు 54.9 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా కూడా వేశారు. ఇక 2025లో వచ్చిన ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తల్లో భారతదేశంపై 3,753 కోట్ల రూపాయల మేర ఆర్థిక భారం పడిందని రీసెర్చ్ ఫౌండేషన్ పేర్కొంది. పాకిస్తాన్ పై ఆ భారం 13,805 కోట్ల రూపాయలు ఉండొచ్చని రీసెర్చ్ ఫౌండేషన్ అంచనా వేసింది. ఇక 2023లో గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడి, హమాస్ ఉగ్రవాదుల నిర్మూలన పేరుతో గాజాపై దాడి చేసిన ఇజ్రాయెల్ 10.30 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చిందని బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. ఈ మొత్తంలో రక్షణ రంగం వ్యయం 7.08 లక్షల కోట్ల రూపాయలు. అలాగే ఆస్తి పన్ను పరిహార నిధి 96,595 కోట్ల రూపాయలు. పౌరుల భద్రతా సదుపాయాలకు 1.65 లక్షల కోట్ల రూపాయల వడ్డీ చెల్లింపులకే వెచ్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు 55.197 కోట్ల రూపాయలు వడ్డీనే వెచ్చించింది. ఇక ఇజ్రాయెల్ కు అమెరికాకు అందించిన సైనిక సహాయం విలువ 1,99,722 కోట్ల రూపాయలు. గాజా పునర్నిర్మాణానికి 6,44,263 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అలాగే 2025లో జరిగిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో 12 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ 59,824 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా, ఇరాన్ కు 3,22,132 కోట్ల రూపాయల మేర ప్రత్యక్ష పరోక్ష నష్టం కలిగి ఉంటుందని రక్షణ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు.
సో ఇది ప్రస్తుతము ఒక దాదాపు 9 యుద్ధాలకి సంబంధించిన చిన్న పెద్ద ఈ యుద్ధాలన్నింటికి సంబంధించి ఎంత నష్టం వాటిల్లింది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాయి దేశాలు యుద్ధానికి సంబంధించి, దాడికి ప్రత్యాడికి. ప్రస్తుతము ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అమెరికా ఉమ్మడిగా ఇరాన్ మీద చేస్తున్న దాడికి ఇంకా ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనేదైతే ఇంకా అంచనాకైతే రాలేదు. దీని గురించి ఇప్పుడు ఎలాంటి అప్డేట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి అమెరికా ఎక్కడ తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవేళ నిజంగానే అది ఆగిపోతే ఎంత నష్టం వాటిల్లింది అనేది మాత్రం మనకు ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా కూడా లక్షల కోట్ల రూపాయలు, లక్షల వేల కోట్ల రూపాయలు పూర్తిగా నష్టమైతే జరుగుతుంది. సో దీన్ని భర్తీ చేసుకోవడానికి తరువాత జరిగే ప్రత్యామ్నాయాలు ఎలా ఉంటాయంటే తర్వాత జరిగే పర్యవసనాలని కూడా ప్రజల మీదే పూర్తిగా భారం పడిపోతుంది. రేట్స్ పెరిగిపోతాయి, మళ్ళా కొత్త కన్స్ట్రక్షన్స్ చేయాలి, అన్ని కొత్తగా పుట్టుకుని రావాలి. సో ఇవన్నీ జరగడానికి మాత్రము అధిక మొత్తంలోనే వెచ్చించాల్సి వస్తుంది. సో ప్రస్తుతం మన పరిస్థితి ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడాను ఉన్న రూపాయిని జాగ్రత్త పెట్టుకుని ఉంటే చాలా బెటరు. సో అంటే భారతదేశం మనకేం సంబంధం లేదు కదా, వేరే దేశాలు కదా యుద్ధం చేసుకుంటూనే, నష్టం వస్తే వాళ్ళకి వస్తుంది. మనం ఎంత ఖర్చు పెడతాం, మన ఇన్కమ్ ఎంత, మనకి దాంతో సంబంధం ఏంటని అనుకోవద్దు. సో నెక్స్ట్ డేస్ ఇంకా మరింత కఠినతరం కానున్నాయి అని చెప్పేసి అయితే విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ గా మాత్రము ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో ఎందుకంటే భారతీయులకి యుద్ధాలంటే చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడు కూడా శాంతిగా ఉండే వాతావరణమే మనకు కావాలని అనుకుంటూ ఉంటాము. సో ఈ తరుణంలో మాత్రము ఒక్కొక్క రూపాయి జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. అలాగే ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంక రేట్స్ పెరుగుతాయని అంటున్నారు. ఆల్మోస్ట్ పెట్రోల్, గ్యాస్ కూడా ఇంత పెరుగుతుంది అని ఒక అంచనా ఇచ్చేసారు. ₹150 నుంచి ఇట్లా గ్యాస్ ఆల్రెడీ ఇప్పటికే గ్యాస్ మనం కొనుక్కోలేని పరిస్థితి. ఇంకా పెట్రోల్ రేట్ కూడా పడితే ఇంకా చెప్పలేము. అండ్ ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. పెట్రోల్ తో సంబంధం లేదనుకుంటే వాటి పరిస్థితి కూడా అలాగే ఉంది. అవి కూడా అంత గ్యారంటీ వెహికల్స్ కాదు. చాలా మంది పెట్రోల్ వెహికల్స్ వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. ఇది యుద్ధానికి సంబంధించి ఫైనాన్షియల్, ఎకనామికల్ అప్డేట్.